ముచ్చట్లు తీసుకొని చలో నడువురిగా అర్ధగంట సేపు ఈయన్నే కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు చెప్పుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు ఖాలియా గల్లీ గల్లీ మే బయట శంకర్ కా బేటా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అయితే గణపతి నవరాత్రులు ధూమ్ధామ్గా జరిగినాయి అనోళ్ళ మీకేలి. అసలు నిమజ్జనం ఆఖరి రోజు మా ఆయల్నే వచ్చింది. ఇక ఈ 9 రోజులు ఎట్లా గడిచినాయో ఏర్పడకుండానే అయింది నాకైతే. ఇక ఇంకేంది నవరాత్రులు మనతోని పూజలు అందుకున్న గణేశులు ఇక గంగమ్మ తల్లి తోమబడతారు వాళ్ళ. మరి ఖైరతాబాద్ గణేశుని కథ ఏంది, బాలాపూర్ గణపతి ముచ్చటేంది, ఓ మల్క అట్లా అట్లా పోయి అరుచుకొని వద్దాం రాన్రి. ఇక మన గణేష్లకు టాటా బాయ్ బాయ్ చెప్పే యాలైందోలా. ఇప్పటికే శానా గణపతులు గంగల కలిసిరు. ఇక మంగళవారం నాడు లాస్ట్ రోజు కదా, ఇక ఇప్పటికే గణపతుల మండపాల కాడ ధూమ్ధామ్ సంబరాలు జోరుగా నడుస్తున్నాయి. పూజలు, ప్రసాదాలు, ఆటలు, పాటలు చెప్పుడు కాదు చూసుడే కావాలి. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలి అన్నట్టు మన తెలంగాణలో గణపతి పండుగ వచ్చిందంటే ఒకటి ఖైరతాబాద్ గణేశుడు, 2 బాలాపూర్ గణేశుని లడ్డు. ఇగో ఈ రెండింటి గురించే మాట ముచ్చట నడుస్తుంది. అందుకే ఇటు ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనాన్ని, అటు బాలాపూర్ లడ్డు వేలాన్ని వందలు వేలు కాదు లక్షల మంది టీవీలకు అతకపోయి చూస్తుంటారు. ఇక డైరెక్ట్ కళ్ళార చూసేటోళ్ళు బొచ్చడు మంది, ఉష్కపోతే రాలనంత జనం. ఇక పొద్దుగాల 7కే ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర స్టార్ట్ చేస్తారట. 1-1.5 70 అడుగుల పెద్ద గణపతి మన హుస్సేన్ సాగర్ లా నిమజ్జనం అవుతాడు. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఇక బడా గణేషు ఇటు బాలాపూర్ గణేశుడు ఒకటేసారి నిమజ్జనం ఉంటది. ఇక ఇవి గాక పట్నం 4 దిక్కుల నుంచి వందల వేల వినాయకులు ట్యాంకు బండుతో వదీసిన ఇప్పటికే. ఇక మంగళవారం బుజారం దాకా ఈ నిమజ్జనం నడుస్తూనే ఉంటది. పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. వెనకటి సంధి కాంగ్రెస్ పార్టీ మీద మన జనాలల్లా ఒక పేరు బాగా పోయిందల్లా. చెయ్యి పార్టీలో ఉన్న లీడర్లల్లా ఒకలంటే ఒకరికి వాడనే వాడది, ఒకరు ఒక దిక్కు పోతే ఇంకొకరు ఇంకో దిక్కు పోతారు. సొంత పార్టీ లీడర్ల మీదనే కోపాలు దుష్మన్లు పెట్టుకుంటారు. కడుపుల కత్తులు పెట్టుకొని మీదికి నవ్వు ముఖం పెడతారు ఈయన పండ్లిగిలిచ్చుకుంటా. అసలు వాళ్ళ నడమ శృతి కలవది 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 అని అనేది కదనొల్ల. పార్టీలనే కాదొల్లా ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా గట్లనే ఉన్నదొల్ల కథ చూస్తా. అంటే రేవంత్ సారు ఒక మాట అంటే మంత్రులది ఇంకో మాట, రేవంత్ సార్ది ఒక తవ్వ అయితే కడప మంత్రులది ఇంకో తవ్వ. అంతా ఆగమాగం చందన చందన. నాకైతే గిట్లనే అనిపించిందొల్ల. అయితే ఈ ముచ్చట చూస్తే మీకు కూడా గట్లనే అనిపిస్తుంది కావచ్చు. చూసి మీరే డిసైడ్ చేయండి మరి నేను చెప్పింది వాస్తవమా కాదా చూడండి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సార్ నడుమ జరిగిన పంచాయతీ చూసిరు కదనొల్లా. అరకెపూడి గాంధీ సారేమో ఆయన సైన్యంతోని చేయిపాటి కార్యకర్తలతోని కౌశిక్ రెడ్డి సార్ ఇంటి మీదకి వచ్చిండు. రాళ్ళు, టమాటాలు, కోడిగుడ్లు ఇసురేసుడు అవన్నీ చూసిరు. ఇక దీని మీద మన సీఎం రేవంత్ సార్ వారు నిన్న ఏమన్నాడో వినాలి మీరు. చిన్నపిల్లలుంటే చెవులు మూపిరి, దూరంగా జరుపురి, సారు నోటు నుంచి జాలువారి ఆనిముత్యాలు గట్లుంటాయి. మరి ఫస్ట్ అయితే మీరినుర్రి. మన వాడొకడు వీడొకడు మోపైండు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు
కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. ఇన్నారు కదా సారేమన్నాడు, మా వాళ్ళే కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిర్రు, చింతపండు చేసినాం, గట్లనే ఉంటది మరి మాతో పెట్టుకుంటే అని అన్నాడు కదా. మా వాళ్ళే పోయిర్రు అంటే అరకెప్పుడు గాంధీ సారు మా ఓడే చెయ్యి పాటిల్నే ఉన్నాడని ఒప్పుకున్నాడు సారు. సీఎం సారు ముచ్చట గట్లుంటే మంత్రి శ్రీధర్ బాబు సార్ వారు ఇదే పంచాయతీ మీద ఏమన్నాడో ఇన్నురి జరా. ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా. న్యాయమా ఇది? బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే, ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం ఉంది. ఆగనట ఆరికెప్పుడు గాంధీ సారేమో బీఆర్ఎస్ అట, ఇది బీఆర్ఎస్ లీడర్ల నడుమ నడిచిన పంచదట, కాంగ్రెస్ కు అసలు సంబంధమే లేదట. మంత్రి సారే మైకు ముందడికి వచ్చి 1-2 సార్లు మరీ చెప్తుండు, మళ్ళీడ మర్చిపోతామో అని. ఇప్పుడు ఎప్పుడోలా సీఎం సార్ది ఒక మాట, మంత్రులది ఇంకో మాట, పార్టీ లీడర్లది ఒక మాట, కార్యకర్తల మనసులో ఇంకో మాట. కాంగ్రెస్ అంటే గింతే అని మళ్ళీసారి రుజువు చేసుకున్నట్టేనా కాదా? ఇదనే కాదు, మొన్నటికి మొన్న రుణమాఫీల మీద కూడా రేవంత్ సార్ ఒక మాట చెప్తే మంత్రులేమో ఇంకో ముచ్చట చెప్పిరు. రుణాలన్నీ మాఫీ చేసినామని రేవంత్ సార్ సప్పట్లు కొట్టించుకుంటుంటే, మేము ఇంకా అన్ని చేయలే, ఇంకా చేసేది ఉన్నది, చేతం అని బట్టి సార్ అసొంటోళ్ళు అనబట్టిరు. ఇసొంటి బొచ్చడున్నాయి. అసలు చెయ్యి పార్టీలా సీఎం మాటకు విలువలేదా? లేకుంటే మంత్రులకే ప్రభుత్వంలో ఏమైతుందో ఏం తెలియదా? లేకుంటే మంత్రులు ఏమనుకుంటే నాకేంది, నేను చెప్పేది చెప్తా అని రేవంత్ సార్ మనసులో అనుకోనే ఇట్లా మాట్లాడుతుండా? ఇగో గిట్లనే కన్ఫ్యూజ్ అవ్వకుండా బీపీలు పెంచుకుంటా చెయ్యి పార్టీ లీడర్లు నెత్తి పట్టుకుంటురట. అంబులెన్స్లు ఎందుకుంటాయి వల్ల? అంబులెన్స్ల పనేంది? ఇదేమి పిచ్చి ప్రశ్న మల్లీశ్వరి. కొంపదీసి నీ తలకాయ గిట్లా గోడ గుద్దుకున్నావా ఏంది? ఎట్లెట్లనో మాట్లాడబడితివి అని నాతోని కారణం ఆడారు. అట్లా ఆడకురి. ఈ నడమ అంబులెన్స్లను ఈ తీర్లో కూడా వాడుతున్నారని నాకు ఇప్పుడే సమజైంది. ఏ తీర్లనో మీరు కూడా చూసి ఓ మలక తరించురి గంతే. మన కొత్తగూడెంలనొల్ల అంబులెన్సు కుయ్ 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 అని సప్పుడు చేసుకుంటా రయ్యమని దూసుకుపోతాంది. పాపం ఎంత ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నాడో అని అందరూ అనుకున్నారు. తొవ్వ కూడా ఇచ్చిర్రట. కానీ ఈ నడుపుడుకు పోలీసు వాళ్ళకి ఎందుకో అనుమానం కొట్టి ఆపిర్రు. పేషెంట్ను దవాఖానకు దొలకపోయే తొందరలున్నారో అని అనుకోగల్లా. కాదు అంబులెన్స్ నిండా గంజాయి ఉన్నదోల్లా. ఆ గంజాయినే దొరకబట్టిరు పోలీసులు. అరే అవంటనోల్లా. అయితే ఈ నడమ స్మగ్లర్లు బాగా తెలివి మీరిపోతున్నారు కదా. బండ్ల పట్టుకపోయినా కార్ల పట్టుకపోయినా దొరుకుతాము అని అనుకుంటున్నారేమో. ఇక స్మగ్లింగ్ కు అంబులెన్స్ ను మించిన సేఫ్ ఏదీ లేదనుకున్నారు. ఇక ఇంకేమున్నది, అంబులెన్స్ లో పేషెంట్ ఉన్నట్టున్న ఆటకం ఆడుకుంటా దాని నిండా గంజాయి సప్లై చేస్తానరట. అవో ఈ అంబులెన్స్ లో దొరికిన గంజాయి వజను దగ్గర 3 క్వింటాన్లుంటది. అంటే 2 కోట్ల రూపాయలట. చూసినావా ఈ దివానాగాళ్ళు లాస్ట్ కు పేషెంట్ ను తోలుకపోయే అంబులెన్స్ కూడా గంజాయి కోసం వాడుతుర్రంటే వాళ్ళని మనాలే కథ కగ్గిపెట్ట. ఇప్పుడు ఏంటిదయ్యా అనంటే చిన్నపాటి షిట్కు పొట్కు వైరల్ వీడియో ముచ్చట్లు చూయిస్తానోళ్ళ. ఇవి ఉత్తపచ్చివి కాదు, కంతి వేషాలు, పానాలతోని చెలగాటాలు. ఇగో ఈ కాన్సెప్ట్ అన్నట్టు. అర్థం కాలేదా నొల్ల? అయితే రాను జనాలు ఎట్లా మారుతాన్రో చూస్తున్నారు కదా. రామచంద్ర చెప్పుడు నా వశం కాదు. ఇగో వీళ్ళు మాత్రం ఇంకా మించిపోయినరు. చూడుండ్రి మీరే.
ఆగో అయ్యయ్యో చచ్చిపోయిందా ఏంది? కాలం చేసినట్టే కొడుతాంది. పాపం పిల్లగానికి ఏ పాటు వయసున్నదో గాని దేవుడు గట్ల పట్టుకపోయిండు. అందున నడి రోడ్డు మీద శవం. మరి తెలిసినోళ్ళు ఎవలబ్బా? అందరు సినిమా చూసినట్టు చూస్తాండ్రు గాని ఎవరు కూడా ఇగో గోరీల కట్టకు తోలుకపోతలేరు. ఇగో గిట్లనే అనిపించిందోలా నాకైతే. రోడ్డు మీద అందరు బాధపడ్డారు కూడా. కానీ జరసేపటికి ఏమైందంటే ఓషిని వీని చిన్న మీద సిక్కిపోను జర్రంతలా భయపడ్డాడు కాదు. అయితే సచ్చి బతికిండా ఏంది అని అనుకోగల. ఇదట యూట్యూబ్ షార్ట్లట, ఇన్స్టాగ్రామ్ రీళ్ల కోసమట. ఈ పిల్లగాడు శవాసనం వేసిండు అంటే శవం లెక్క నటించిండన్నట్టు. అది కూడా నడి రోడ్డు మీదనే చచ్చిపోయినట్టు వేసిండు. ఇక జనాలేమో నిజమే వీని పానం పోయింది అని అనుకున్నారట. ఇక వీడు లేచినాక పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపిర్రు. ఆడ రీల్స్ షాట్లు వేసుకుందు గాని దా అని కాదోళ్ళ లైకుల కోసం రాను మరీ గిట్ల కంతిరేషాలేషుడేందో ఏం పాడో ఈ ఉత్తరప్రదేశోడు. అన్నట్టు ఈగిప్పుడు ఈ పెద్ద మనిషిని చూడుండ్రల్లా. బస్సు అంటే ఎంత జాగ్రత్తగా నడపాలి. అందులో కూసున్నోళ్ళ బతుకు భవిష్యత్తు రాత తలరాత అంతా డ్రైవర్ చేతుల్నే ఉంటది కదా. కానీ డ్రైవర్ చేతులనేమో అగో ఫోన్ ఉన్నది. డ్రైవర్ అన్నా శానా బిజీగా అయిపోయిండు. ఒక చేతిలో ఫోను, ఇంకో చేతిలో స్టీరింగు. అయ్యో అసలు ఏందొల్లా ఇది? ఇట్లా నడిపితే ఏందన్నట్టు. అంత అర్జెంటు ఫోన్ అయితే బస్సును ఓ మల్కకు పక్కకు ఆపి మాట్లాడితే ఎవరన్నా అర్థంటారా కథగాని అన్నట్టు. ఇది ఆంధ్రాలో ఉన్న పొదిలీలు అయిందట్టులా. ఏడైతేంది డ్రైవర్ అన్నా జర భద్రం అని ముంగట్నే రాసుంటదాయే. ఇట్లా ఏందన్నట్టు మీరే ఎప్పుడు. ఇవన్నట్టల్లా గెలిటి ముచ్చట్లు. ఇక మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.